2014లో సంపూర్ణ మెజారిటీ, 2019లో అంచనా వేయలేని ఆధిపత్యం ఫలితంగా బీజేపీకి భాగస్వామ్య పార్టీల అవసరం పడలేదు. అందువల్ల మోదీ చెప్పిన వారికే మంత్రి పదవులు దక్కాయి. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఇక బీజేపీ అంచనా సీట్లు రాలేదు. ఫలితంగా భాగస్వామ్య పార్టీల అవసరం పడింది. ఇలాంటప్పుడు మోదీ చెప్పింది కుదరదు. భాగస్వామ్య పార్టీలు అడిగిన మంత్రి పదవులు ఇవ్వాల్సిందే, పైగా ప్రాంతాల సమతుకం పాటించాల్సిందే. ఇక ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణంగా నిలిచింది దక్షిణ భారతదేశం. తమిళనాడులో, కేరళలో సరైన స్థాయిల్లో స్థానాలు రాకపోయినప్పటికీ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదుకున్నాయి. దీంతో ఈసారి ఈ ప్రాంతాలకు చెందిన నాయకులకు కీలక మంత్రి పదవులు దక్కాయి. అందులో 2 తెలుగు రాష్ట్రాలకు ఏకంగా 5 సహాయ మంత్రిత్వ శాఖలు దక్కడం విశేషం. ఈ 5 మంత్రిత్వ శాఖలు దక్కిన వారిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్ర నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ ఉన్నారు. 2 రాష్ట్రాలకు ఏకంగా 5 మంత్రిత్వ శాఖలు లభించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజల నుంచి విజ్ఞప్తి వినిపిస్తోంది. గతంలో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి ఎర్రన్నాయుడు మంత్రిగా పనిచేశారు. బాలయోగి స్పీకర్గా ఉన్నారు. ఆ సమయంలో పలు కీలక ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రానికి వచ్చాయి. రహదారులు, భవనాలు, ఇతర పథకాలలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి 2 తెలుగు రాష్ట్రాలకు నిధులు, ఇతర పథకాలు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు అన్నింటినీ తీసుకురావాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది. 5 మంత్రి పదవులు దక్కడంతో ఒక రకంగా బంగారం లాంటి అవకాశం తెలుగు ప్రాంత ప్రజాప్రతినిధులకు లభించినట్టుగా భావించాలి. గతంలో తెలుగు రాష్ట్రాలకు ఈ స్థాయిలో ప్రాధాన్యం లభించేదే కాదు. ముఖ్యంగా 2014, 2019లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడుకు మాత్రమే మంత్రులుగా అవకాశం లభించింది. ఆ తర్వాత కాలంలో దత్తాత్రేయ గవర్నర్గా వెళ్లిపోయారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. వాస్తవానికి 2014, 2019 కాలంలో తెలుగు రాష్ట్రాలకు ఆశించినంత స్థాయిలో కేంద్రం నుంచి నిధులు, ఇతర ప్రయోజనాలు అందలేదని విమర్శలున్నాయి. అయితే ఈసారి కేంద్రంలో కీలకంగా ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు నిధులు, ఇతర పథకాలలో మెజార్టీ వాటాను సాధించాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. బంగారు పల్లెంలో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తులు వెలువెత్తుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో తెలుగు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ వారు కేంద్రం నుంచి నిధులు కనుక భారీగా తీసుకొస్తే అది వారి రాజకీయ జీవితాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ అందజేస్తారు. ఫణిరాజ్, చెప్పండి, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ అయితే బాధ్యతలను స్వీకరించారు. ఇక దీనికి సంబంధించి ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? శిరీష, మొత్తానికైతే కరీంనగర్ అభ్యర్థిని గెలిచిన తర్వాత గతంలో ఏ రకంగా తగిన ప్రాధాన్యత ఇస్తామంటూ బీజేపీ అగ్రనేతలు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ మంత్రి పదవి ఇచ్చారు. అయితే నిధులకు సంబంధించి రానున్న రోజుల్లో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది. అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాకుండా కేంద్రం ఆధీనంలో ఉండే రైల్వే శాఖకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ వాసులు కోరుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో విద్యాసాగర్ రావు లాంటి సీనియర్ నేతకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రస్తుతం బండి సంజయ్కి లభిస్తోంది. తనని మంచి కీలకమైనటువంటి
పదవి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఒక సమయంలో పివి నరసింహారావు ప్రధానిగా వెళ్లారు. కానీ ఒక ప్రధానిని అందించినటువంటి జిల్లా అయినప్పటికీ కూడా అటు పారిశ్రామిక పరంగా అయితేనేమి పెద్ద ఎత్తున మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ నాయకుల వారి నియోజకవర్గాలతో పోలిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి విషయంలో మాత్రం కొంత వెనుకబడిందని చెప్పవచ్చు. ఒక రకంగా రైల్వే లాంటి కీలకమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి శాఖ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. కరీంనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున రైల్వే లైన్లను అభివృద్ధి చేయడంలో అప్పుడు విఫలమైందనే ఒక అపవాదం ఉంది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని బండి పూర్తిగా వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది బీజేపీకి చాలా మంచి టచ్ పాయింట్ అవుతుంది. అంతేకాకుండా ప్రజలు ఏ రకంగానైతే పూర్తిగా వన్ సైడ్ మెజార్టీ ఇచ్చారో బండి సింగ్ని రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. సో దీనిపై కూడా బీజేపీ పెద్దలు మరోసారి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇంకా తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా ఖచ్చితంగా ఈసారి లభించినటువంటి ప్రాధాన్యత ఇటు కేవలం పదవులకే కాదు, అటు నిధుల కేటాయింపుకు సంబంధించి కూడా, అలాగే ప్రాజెక్టు ఏవైతే రక్షణ రంగ పరిశ్రమలు కావచ్చు, అలాగే రైల్వేకి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించి మెగా ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి నార్త్ లో ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఈసారి సౌత్ లో కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలకు పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సింది. ప్రజల నుండి మాత్రం ఒకటే డిమాండ్, ఖచ్చితంగా ఈ రకంగా అంటే ఈ తాము ఎంత నమ్మి ఓట్లు వేసామో, ఏ రకంగా తమ నాయకుల్ని ఢిల్లీకి పంపించామో అదే స్థాయిలో తమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కూడా వారు కోరుతున్నారు. శీర్ష అదేవిధంగా అంతేకాదు ఫణిరాజ్, అది వారి రాజకీయ జీవితానికి కూడా ప్రభావితం చేసినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మన రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కి ముందుగా బీజేపీయే ఒక రకంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీయే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుందనే ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో దాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో బీజేపీ అగ్రనేతలు కావచ్చు, ఇక్కడి రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలు ఒక రకంగా చెప్పాలంటే విఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే ఈసారి మాత్రం పూర్తిగా కోఆర్డినేషన్ తో వెళ్లాలని అధిష్టానం ఆదేశించడంతో అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, అలాగే తమలో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టాలనే యోచన నేతల్లో కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇటు అభివృద్ధి అనే అంశాన్ని, ఎందుకంటే మనం మోడీని కనుక తీసుకున్నట్లయితే తను సీఎం గా ఉన్న గుజరాత్ అభివృద్ధి ఏదైతే ఉందో అది గుజరాత్ మోడల్ అనే ఒక పేరుతోనే తను ప్రధాని స్థాయి వరకు వెళ్ళగలిగారు. అదే స్థాయిలో తిరిగి దేశాన్ని డెవలప్ చేసే విషయంలోనే ప్రజలు కూడా మోడీని పూర్తిగా నమ్మారని చెప్పవచ్చు. అందుకే కొత్త కొత్త నాయకులు కూడా, అంటే ఎవరిని నిలబెట్టినా కూడా గెలిచే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. సో ఇటువంటి సమయంలో అంటే 2 సార్లు అధికారం చేపట్టిన తర్వాత 3సారి సహజంగానే ప్రజల నుండి వ్యతిరేకత ఉంటుంది. అయినప్పటికీ కూడా దాదాపుగా 204 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి వారు పట్టం పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ కనుక ప్రతి స్టెప్ ని కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. కేవలం తన రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయకుండా పూర్తిగా అభివృద్ధి ఏదైతే తమని ముందుకు తీసుకెళ్లిందో, ఏ రకంగా అయితే పార్టీని ముందుకు తీసుకెళ్లిందో, ప్రజలు నమ్మకం కలిగించేలా చేసిందో అదొక్కటే అజెండాగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మరింత విస్తరించే అవకాశం ఉంది. మనము మరొక విషయం గమనించవచ్చు, నార్త్ లో కూడా కొంతవరకు ప్రభావం తగ్గినటువంటి నేపథ్యంలో, యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో ప్రభావం తగ్గినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ అగ్రనేతలు, అలాగే పార్టీకి చెందినటువంటి కేంద్రం ప్రభుత్వం చెందినటువంటి పెద్దలు కూడా దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన ఒక క్లారిటీతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అభివృద్ధి ఎజెండానే తమ నాయకులను ప్రోత్సహించి ప్రజల్లో కనుక నమ్మకం సంపాదించినట్లయితే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మరింతగా బలపడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్. ఇక గుంటూరుకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్కి కేంద్ర క్యాబినెట్లో అవకాశం అయితే దక్కింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ రమేష్ అందజేస్తారు. రమేష్.
శిరీష, ఏదైతే మరి ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారంలో తెలుగు వారికి ముగ్గురు అభ్యర్థులకు కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు సంబంధించి పార్లమెంటు జిల్లా పోటీ చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో ఆయన ప్రొఫెసర్ గా ఉన్నారు. అదేవిధంగా అత్యంత ధనవంతుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా టీడీపీలో పోటీ చేయడం, మొదటిసారి గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కి బీజేపీ ఎన్డీఏ కూటమిలో కూడా కేంద్ర మంత్రి పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. అదే గత ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల్లో కూడా అటు టీడీపీకి పరోక్షంగా కూడా కొంత పార్టీకి సహాయపడినటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి మంత్రి పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుండి పార్టీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన వ్యవహార శైలి గాని, మాట్లాడే విధానం గాని, పార్టీ కమిట్మెంట్ గా పనిచేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ క్రమంలోనే ఆయనకి పెమ్మసాని చంద్రశేఖర్ కి మంత్రి పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. మరి రామ్మోహన్ నాయుడు 3 సార్లు గెలిచినటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా మరి టీడీపీ చోటు కల్పించింది. అటు కేంద్ర కేబినెట్ లో ఇద్దరు టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి, ఒకరు శ్రీనివాస్ వర్మకి బీజేపీ నరసాపురం పోటీ చేసినటువంటి ఆయనకు కూడా చోటు దక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బీజేపీ అనూహ్యంగా అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడం, అటు తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఎన్డీఏలో ప్రస్తుతం టీడీపీకి కొంత బలం పెరిగింది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి రిజల్ట్ కూడా మరి ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోదీ కూడా మరి ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక సునామీ లాగా వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకి మంత్రి పదవి రావడం రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి మరింత డెవలప్మెంట్ కి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. రాజధాని వ్యవహారం కానీ, అదేవిధంగా పోలవరం వ్యవహారం కానీ ఇప్పటి వరకు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో అనేక మౌలిక వసతులు కానీ, అటు నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించి కూడా వీరిద్దరు కూడా చాలా కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాజధానికి సంబంధించి ఇప్పటికే 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో రాజధాని పనులు కూడా ఎక్కడికక్కడ కూడా మరి రాజధానిలో ఒక అటవీ ప్రాంతం లాగా ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాదాపు 100 జేసీపీలతో మొత్తం ఎక్కడికక్కడ కూడా పనులైతే ప్రారంభం మొదలైన ఏం చెప్పుకోవచ్చు. రాజధానికి మంచి రోజులు వచ్చాయి. ఇప్పటి వరకు తాత్కాలిక రాజధాని అంశాన్ని ఉన్నటువంటి నేపథ్యంలో 33,000 ఎకరాల రైతాంగాన్ని కళ నెరవేరుతున్నటువంటి పరిస్థితి. 5 ఏళ్ల నుంచి వాళ్ళు పడుతున్నటువంటి ధర్నాలు, రాస్తారోకులు అనేక ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో రైతాంగానికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజధాని పైన చాలా కీలకమైన ప్రకటన చేయనున్నారు. రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు కూడా రాజధాని పట్ల, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్లాలి, సంక్షేమ పథకాల సంబంధించి కూడా ఇప్పటికే సూపర్ 6 పథకాలని ముందస్తుగా కూడా మరి మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి నేపథ్యంలో మహిళలకి బస్సు ఫ్రీ గాని, అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు గాని, వెలుగు పథకం గాని, అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి ప్రతి విద్యార్థికి 3 ఒకే ఇంట్లో అందరికి కూడా మరి కాలక్షేప రూపంలో కూడా అందిస్తామని ఇప్పటికే చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి తర్వాత కొంత పాలన పైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా చాలా కీలకంగా వ్యవహరించిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినటువంటి సంభాషణ కూడా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రంలోనే ఎక్కడ కూడా దాడులకి తెగబడద్దు, మరి టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఎవరిపైన దాడులు చేయొద్దు, ప్రజలు అనుకున్న స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు మద్దతు కూడగట్టారు. ఖచ్చితంగా వారికి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి కానీ ఎలాంటి దాడులకి, కక్ష సాధింపులకి వెళ్ళటానికి వీల్లేదు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పైన ఇద్దరు కేంద్ర మంత్రులు రావడం, పెమ్మసాని చంద్రశేఖర్ మొదటిసారి
రమేష్, అలాగే టీడీపీ హయాంలో చేపట్టినటువంటి ఏదైతే నిర్మాణాల్లో 5 ఏళ్లుగా అయితే నిలిచిపోయాయి, దీనికి సంబంధించి అంటే త్వరితగతిన ఏమైనా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఎస్, ఖచ్చితంగా శిరీష. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి రాజధాని వేదికగా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా చంద్రబాబు పిలుపుతో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం విడిపోవడం, తెలంగాణ నుంచి రావడం, 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ లోనే అసెంబ్లీ లెజిస్లేటివ్ ప్రారంభించాలి, పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగించాలని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారు. ₹1 పెట్టుబడి లేకుండా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. 33,000 ఎకరాలు రాజధానికి రైతుల మద్దతుతో కూడా కూడగట్టి మరి 33,000 ఎకరాలను సేకరించి మరి అసెంబ్లీ లెజిస్లేటివ్ కట్టడం కానీ, సెక్రటరియట్ బిల్డింగ్స్ కట్టడం కానీ శరవేగంగా పనులు చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు అప్పట్లో తాత్కాలిక రాజధాని అన్నట్టు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పర్మనెంట్ రాజధాని చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్లుగానే రాజధాని పట్ల చాలా శరవేగంగా పనులు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం రోజే ఆయన ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రాజధాని పట్ల టీడీపీ వైఖరి కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం, ఎందుకంటే కేంద్రంలో కూడా టీడీపీకి చాలా అనుకూలంగా వ్యవహరించేటువంటి అటు నియోజకవర్గాల అభివృద్ధి కానీ, రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, అదేవిధంగా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఇప్పుడు లేవనెత్తినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అటు కూటమి జనసేన, టీడీపీకి సంబంధించి బీజేపీకి సంబంధించి కూడా 3 పార్టీలకు అనుకూలంగా రాష్ట్ర అభివృద్ధికి చెందేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక నరసాపురం అప్డేట్స్ కి సంబంధించి మా ప్రతినిధి విజయ్ కుమార్ అందజేస్తారు. విజయ్ కుమార్. రైట్ శిరీష, ఏదైతే నిన్న ప్రమాణ స్వీకారం ప్రధాని ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి 3 ఎంపీలకు కూడా మంత్రి కేంద్ర కేబినెట్ హోదా దక్కిందని మనం చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే దీంట్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా గుంటూరు నుంచి పోటీ చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు నరసాపురం ఎంపీగా మొదటిసారి గెలిచినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర మంత్రి పదవి దక్కింది. అంటే దీంట్లో భాగంగా అంటే కేంద్రం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అదేవిధంగా కేంద్రం చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా గతం నుంచి కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి ఏలూరు జిల్లా, గత 4 జిల్లాల్లో కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ కార్యక్రమాలు చురుగ్గా ముందుకు తీసుకెళ్లారనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర మంత్రి పదవి అతనికి దక్కిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి గొడవలకి, వివాదాలకి తావు లేకుండా పార్టీ వ్యవహారాలు చురుగ్గా పాల్గొనే శ్రీనివాస్ వర్మకి కేంద్ర మంత్రి పదవి దక్కడం కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏదైతే టీడీపీతో ఎన్డీఏ జతకట్టిన సందర్భంలో టీడీపీ నుంచి 2 మంత్రి పదవులు దక్కినాయి. అదేవిధంగా బీజేపీకి డైరెక్ట్ గా బీజేపీ నుంచి గెలిచినటువంటి శ్రీనివాస్ వర్మ, కూటమి ద్వారా గెలిచినటువంటి శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర మంత్రి పదవి దక్కడంతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఇప్పటికే సంబరాల్లో తేలారని చెప్పుకోవచ్చు. అంటే శ్రీనివాస్ వర్మ కూడా గత నుంచి 1991 నుంచి కూడా బీజేపీ పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా పార్టీలో ఎటువంటి పదవి అప్పచెప్పినా సరే అతనికి కష్టపడి నేను నిరంతరం ప్రజల్లో ఉంటూ బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2014 నుంచి ప్రధాని అయిన కాడి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏదైతే రాష్ట్రాలకి వస్తున్నటువంటి ఆదాయాన్ని కూడా ప్రజల్లోకి చేరవేస్తూ ఎప్పటికప్పుడు బీజేపీ బలోపేతానికి కృషి చేశారన్న ఒక్క కారణంతో మొదటిసారి గెలిచినా సరే భూపతి శ్రీనివాస్ వర్మకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి అతనికి అంటే పార్టీకి కష్టపడి పార్టీని నమ్ముకుని ఎంతకాలం తిరిగారు కాబట్టి ఖచ్చితంగా పార్టీని నమ్ముకున్న ఎటువంటి కార్యకర్త నాయకుడు కూడా అన్యాయం చేయమన్న ఉద్దేశంతో డైరెక్ట్ గా ఒక కేంద్ర మంత్రి పదవిని ఈ రోజు మన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చారనేది కూడా గర్వకారణంగా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పుకున్నారు. అంటే మొదటి నుంచి కూడా శ్రీనివాస్ వర్మ పేరు మంత్రివర్గంలో వస్తుంది అని చాలా మంది అనుకున్నా సరే దాన్ని సీనియర్లు అంటే బీజేపీ నుంచి అటు రాజమండ్రి పార్లమెంటరీకి పోటీ చేసినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పునందేశ్వరి ఉంది. అదేవిధంగా అనేక మంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకున్నా సరే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ
ఈ రోజు కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవరం ప్రమాణ స్వీకారం చేయడం తోటి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు కూడా ఎంతో ఆనందంగా నేను సాయంత్రం నుంచి కూడా సంబరాలు మునిగి తేరారు. అదే విధంగా ఇకపై కేంద్ర ఇప్పుడు పదవి రావడం అనేది ఒక పదవి కాదు, అది ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి నా భర్త అంటే అతని సతీమణి రాజేశ్వరి కూడా నిన్న సాయంత్రం భీమవరంలో వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని ఇక నుంచి మనం ఒక పదవి కింద చూడకుండా ఒక బాధ్యత కింద స్వీకరించి, అంటే ఇప్పుడైతే ఎలాగైతే కష్టపడి పనిచేశారో డైరెక్ట్ ఇప్పుడు కేబినెట్ లో ఉంటూ కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రానికి అందించే విధంగా తన భర్త కూడా కృషి చేస్తారని తన సతీమణి నేను చెప్పడం తెలియజేయండి శిరీష. రైట్, థ్యాంక్ యూ విజయ్.